హలో గైస్, దిస్ ఈస్ డే 4 ఆఫ్ 100 డేస్ ఛాలెంజ్. పొద్దున్నే లేచి బనానాస్ అండ్ ఎగ్స్ తినేసి కొంచెం ఫాస్ట్ రెడీ అయిపోయి జిమ్కి అయితే వెళ్ళిపోయినా. మనం జిమ్లో ఇవాళ బ్యాక్ అండ్ బైసెప్ డే. బ్యాక్లో ఫస్ట్ అయితే కేబుల్, ఇది ఏంటో దీని నేమ్ తెలియదు కానీ ఇదైతే చేసేసిన బ్యాక్ ఎక్సర్సైజ్ కోసం. దీని తర్వాత బైసెప్ ఎక్సర్సైజెస్ చేసిన, ఇంకా కొన్ని బ్యాక్ ఎక్సర్సైజెస్ అండ్ బైసెప్ ఎక్సర్సైజెస్ కూడా చేసిన. ఇవన్నిటిని వీడియో తీద్దామంటే వాడిని కూడా అడగడం అవుతుంది. వాడిని వీడియో తీయమంటే వాళ్ళు పెద్ద మురుస్తున్నారు. అందుకోసమనే ఇవాళ పోయేటప్పుడు స్టాండ్ కొనుక్కున్నా. ఇక స్టాండ్ కొనుక్కునే దగ్గరనే ఈ ఛార్జర్ కేబుల్ని మనం సెక్యూర్ చేసుకునే ఉంటాయి కదా, వాటిని కూడా కొనుక్కున్నా వాటితో పాటే. ఇక వాటిని కూడా కొనుక్కొని ఇంటికి వచ్చేసి ఇక మనకు బాగది కదా, దాన్ని అన్ప్యాక్ చేసేసి దాంట్లో స్టాండ్ చేసిన తర్వాత ఇక అది ఎట్లుంటుంది ఏంది ఏం కథ అని మొత్తం ప్రయోగాలు చేసి స్నానం చేసి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి ఇక లంచ్లో నిన్న మిగిలిన కొంచెం బిర్యానీ ఉండే, కొన్ని పీసులు ఉండే. ఇక ఆ పీసుల బిర్యానీతోనే కానిచ్చేసిన. మన కోడింగ్ స్టార్లో ఒక వీడియో అప్లోడ్ చేసిన, ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటి, దాని ఎక్స్ప్లెనేషన్ ఏంటి అనేది దాంట్లో యాడ్ చేసిన. అండ్ మన ఏఎంఎల్ కోర్స్ యాడ్ చేసిన కదా, నిన్న చెప్పిన కదా మీ అందరికి. ఆ ఏఎంఎల్ కోర్సు గురించి కూడా దాంట్లో కోడింగ్ స్టార్లో ఉన్న స్టూడెంట్స్కి అందరికి అర్థమయ్యేటట్టుగా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన. దాని తర్వాత నైట్ అయితే నారి నడుము మురారి సినిమాకి పోదామని ప్లాన్ ఎప్పటి నుండో చేస్తున్నా కానీ ఇవాళ వీలైంది. మా ఫ్రెండ్స్ అని రమ్మంటే ఎవరు నాకు వీలు కాదు, నాకు ఫుల్ వర్క్ ఉందని అన్నారు. సో ఇక నేను ఒక్కనే వచ్చేసిన. సినిమా అయితే బాగానే ఉంది గైస్, ఫుల్ కామెడీ ఉంది, మంచిగా నవ్వుకున్నా. ఇక ఇంటికి వెళ్ళేటప్పుడు ఎట్లయినా ఇక థియేటర్ వరకు నడుచుకుంటూ వెళ్ళిపోయిన. స్టెప్ కౌంట్ ఇట్లా ఫినిష్ అయిపోతుందిలే, మళ్ళీ నడవడం ఎందుకని. సో అట్లా స్టెప్ కౌంట్ కంప్లీట్ చేసేసుకొని ఇంటికి వెళ్ళగానే ఈ వీడియోని ఎడిట్ చేసి అప్లోడ్ చేసేసి పడుకున్నా. దిస్ ఈస్ డే 4 ఆఫ్ అవర్ 100 డేస్ ఛాలెంజ్. మళ్ళీ రేపు కలుద్దాం. అవును, మర్చిపోయాను, నిన్న పొడుపు కథకు ఆన్సర్ నీడ, షాడో. ఇవాళ పొడుపు కథ అది నీకు మాత్రమే సొంతం, కానీ నీకంటే ఇతరులే దాన్ని ఎక్కువగా వాడతారు, అదేమిటి? బాగా ఆలోచించండి గైస్, దీంట్లో కొంచెం లాజికల్గా కూడా ఉంటుంది. ఓకే, బాయ్, మళ్ళీ గుడ్ నైట్.